వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. మనము రెండో అధ్యాయంలో ఉన్నామండి. రెండో అధ్యాయం సాంఖ్యయోగం. ఆ మనకి అన్ని అధ్యాయాల కన్నా రెండో అధ్యాయంలో అన్ని అధ్యాయాల గురించి టచ్ చేస్తారని అనుకున్నాము. అండ్ అర్జునుడు యొక్క అన్ని డౌట్స్ అడిగిన తర్వాత మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఫస్ట్ శ్లోకం నుంచి మనం తెలుసుకున్నాము. దాంట్లో మనం ఆత్మయోగం గురించి తెలుసుకున్నాము. మనం దేహి ఎవరు, దేహాత్మ ఎవరు, ఏది శాశ్వతము, ఏది నిత్యము, ఏది అశాశ్వతము గురించి తెలుసుకున్నాము. ఏది ప్రియమైనది ఏది మనకి, అండ్ శ్రేయస్కరమైనది ఏది అనేది గురించి కూడా తెలుసుకున్నాము. అండ్ ఇప్పుడు మనకి ఇంకా ఈ ఈ ఆత్మజ్ఞానం చెప్పిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం అనేది అందరికీ అర్థం కాదని కూడా మనకి ఆయన చెప్పారు. సో అది అర్థం అవ్వాలి అని అంటే మనం ఇప్పుడు చేసేది మనము చేసేది కర్మయోగం అన్నమాట. ఈ కర్మయోగంలో మనం ఎలా ఉంటే మన ఆత్మజ్ఞానాన్ని సాధించగలం అనే విషయాన్ని కూడా మనకి ఇప్పుడు చెప్పబోయారు. అది కూడా మనము కొంచెం వరకు తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మన మన ఈ కర్మయోగంలో ఎలా ఉంటే మన ఆత్మజ్ఞానాన్ని మొత్తానికి మనకి ఆ దేవుణ్ణి పొందాలి అన్నా, మోక్షం పొందాలి అన్నా కూడా రెండు మార్గాలండి. ఒకటి ప్రవృత్తి మార్గము అండ్ ఇంకొకటి నివృత్తి మార్గము. నివృత్తి మార్గం ద్వారానే మనము మోక్షాన్ని పొందగలం అనమాట. ఈ ప్రవృత్తి మార్గం ద్వారా నివృత్తి మార్గంలోకి చేరుకొని నివృత్తి మార్గం నుంచి మనం మోక్షాన్ని పొందగలం. అంతవరకు మనం నేర్చుకున్నామండి. దీంట్లో మనం 41 శ్లోకం వరకు అయింది. 41 ని ఒక్కసారి అలా చూసుకుంటూ మనం నెక్స్ట్ వెళ్ళిపోదామండి. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాకాహ్యనంతాశ్చ బుద్ధియో వ్యవసాయినాం. ఇక్కడ ఆయన చెప్తున్నారు ఏమి అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అనంటే మనకి ముందరి శ్లోకంలో ఏం చెప్పారంటే నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయామ న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే నువ్వు కొంచెం చేసినా కూడా ఈ కర్మయోగాన్ని నిష్కామ కర్మగా చేస్తే నీకు భయంకరమైనటువంటి త్రాయతే మహతో భయాత్, నీ భయాల నుంచి అన్నింటి నుంచి నిన్ను కాపాడుతుంది. స్వల్పం అప్యస్య ధర్మస్య, నువ్వు ఎంత కొంచెం చేసినా కూడా నిన్ను కాపాడుతుంది. సో నువ్వు నిష్కామ కర్మ గురించి చెప్పారండి. కర్మలు కూడా మనం ఎన్ని రకాలు అనేది తెలుసుకున్నాము. దాంట్లో నిష్కామ కర్మ గురించి కూడా మనం తెలుసుకున్నాము. నిష్కామ కర్మ అంటే మనం చేయవలసిన పనిని మనం చేసేసి దాని యొక్క ఫలితాన్ని గురించి ఆశించకుండా దాని గురించి ఆయనకి వదిలేయడం అన్నమాట. దాన్ని నిష్కామ కర్మయోగం అని అంటారు. మనమందరం కర్మలు చేసేవాళ్ళం కాబట్టి నిష్కామ కర్మని మనం అవలంబించుకుంటే మన యొక్క ఏదైనా ఏ విషయమైనా కూడా మనకి ఈజీగా అయిపోతుంది. అండ్ దాని వలన ఇంకా చెప్పకపోతే దానివల్ల మనకి ఇంకా చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఎందుకు అనంటే మనం మన మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ మనము ఏదైనా చేసినప్పుడు దాని గురించి మనం థింక్ చేయలేదు అనుకోండి, ఏమవుతుంది ఏమవుతుంది అనే టెన్షన్ ఉండదు. సో మనకు ఇప్పుడు వచ్చే ఈ మానసిక రోగాలన్నీ కూడా నయమైపోతుంది అనమాట. సో అందువలన మనము ఈ నిష్కామ కర్మ యోగాన్ని అవలంబించడం వల్ల మనకి మోక్షము లభిస్తుంది. అండ్ ఎట్ ఏ టైం మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మిగిలిన అన్ని పనుల్లోని అండ్ చాలా విజయాన్ని సాధించగలము. అండ్ మనం చేసే పని మీద దృష్టిని ఎక్కువ పెట్టగలం అనమాట. సో మనం చేసే పని కూడా అంత పర్ఫెక్ట్ గా మీరు చేసే పని కూడా అంటే ఎలాగా నిష్కామ కర్మ అంటే నేను ఫలితాన్ని ఆశించట్లేదు కాబట్టి ఎలా పడితే అలా చేయకుండా మీరు చేసే పని మీద దృష్టి పెట్టాలి, కంప్లీట్ గా చేయాలి అండ్ పర్ఫెక్ట్ గా చేయాలి. ఏ పని చేసినా కూడా
దాంట్లో కంప్లీట్నెస్ అండ్ పర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి అని చెప్పి నిష్కామ కర్మ గురించి మనము తెలుసుకున్నాం అనమాట. ఇంకా ఆ నిష్కామ కర్మ గురించే చెప్తూ ఆయన ఈ శ్లోకాన్ని చెప్పారు. వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన. అది ఒకే ఒక్కటి, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ అంటే ఆ ఒక్క బుద్ధి మాత్రమే నిన్ను మోక్షానికి మోక్షం వరకు చేరవేస్తుంది కురునందన అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి అన్నట్టు మనం చెప్పుకున్నామండి. అంటే ఆ ఇప్పుడు ఏదైనా కావాలి అని అంటే దాని మీదే మన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు నిష్కామ కర్మ మనం చేయాలి అని అనుకుంటున్నాము. ఈ నిష్కామ కర్మ మీదే మన యొక్క నిశ్చయాత్మకంగా మనం అటు ఇటు వెళ్లకుండా దాని మీదే మన యొక్క ఆ ఫోకస్ అనేది ఉండాలన్నమాట. ఈ నిశ్చయాత్మక బుద్ధి దేని వలన వస్తుంది? దేని వలన వస్తుంది అంటే సాంఖ్య బుద్ధి అండ్ నిష్కామ కర్మ బుద్ధి. ఈ రెండిటిని ఇక్కడ నిశ్చయాత్మక బుద్ధి అని చెప్పి అంటారనమాట. ఇది ఒక్కటే నిన్ను ఈ అనంతమైనటువంటి దుఃఖాల నుంచి, ఈ సంసార సాగరం నుంచి బయటపడేస్తుంది. సో నువ్వు దానిని అలవర్చుకోవాలి అన్నట్టు చెప్తున్నారనమాట. అండ్ ఇది లేకపోతే ఇది నువ్వు అలవాటు పరుచుకోలేకపోతే బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధియో వ్యవసాయినాం. అంటే ఇప్పుడు నువ్వు ఇది చేయలేదని ఈ నిష్కామ కర్మయోగం నువ్వు చేయలేదనుకో, ఇప్పుడు మా వాడికి ఎగ్జామ్ కి మంచి మార్కులు రావాలని దండం పెడతావు ఫస్ట్. తర్వాత వాడికి మంచి కాలేజీలో సీట్ రావాలని దండం పెడతావు. తర్వాత ఆడి కాలేజీలో వాడికే ఎక్కువ మార్కులు రావాలని దండం పెడతావు. తర్వాత మళ్ళా ఆ స్టేట్ లో వాడే ఫస్ట్ రావాలని దండం పెడతావు. సో నీకు ఇంత బహుశాఖ అనంతాశ్చ ఇన్ని కోరికలు అయిపోతాయి అన్నమాట. అది డొంక మీద తీగ ఉన్నట్టు అనమాట. ఒక తీగను కదిలిచ్చామంటే అన్ని అనంత శాఖలుగా అది విడిపోయి అన్ని కోరికలుగా అయిపోతుంది అనమాట. సో నువ్వు ఆ కోరికల మీద ఫోకస్ చేయకుండా నిష్కామ కర్మ మీద నువ్వు ఫోకస్ చెయ్యి అని చెప్పి చెప్తున్నారనమాట. అది దాని వలన నీకు ఇప్పుడు నిష్కామ కర్మ మీద ఫోకస్ చేయకుండా నువ్వు ఆ కోరికల మీదే ఫోకస్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే నీ బుద్ధి అనేది అంటే నీ ఎఫోర్ట్ అంతా దాని మీదే పెట్టేశావు కాబట్టి నీ బుద్ధి అనేది పూర్తిగా నశించిపోతుంది. నువ్వు నిష్కామ కర్మ వచ్చే లోపల నీ బుద్ధి అనేది నశించిపోతుంది అని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే. మనం ఈ రోజు శ్లోకానికి వెళ్దామండి. ఈ రోజు ఇంతవరకు నిష్కామ కర్మ గురించి చెప్పారు కదా! ఈ నిష్కామ కర్మ చెయ్యకుండా నువ్వు సకామ కర్మ చేస్తే ఏమి ఏమి ప్రయోజనం? ఏమొస్తుంది? అనే దాని గురించి మనకి ఈ 3 శ్లోకాల్లో చెప్తారండి. ఈ 3 శ్లోకాలకి ఒకటేసారి ఒకే అర్థం వచ్చేటట్టు ఉంటుంది. సో అందుకోసం 3 శ్లోకాలు ఒకేసారి చదువుతాను అండ్ మీకు విడివిడిగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. యామిమామి పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయో ప్రహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిర్ సమాధౌ న విధీయతే. ఈ 3 శ్లోకాల్లో సకామ కర్మ గురించి మనకి ఆ చెప్తున్నారండి. సకామ కర్మ అని అంటే ఇట్లా మన ఈ కోరిక గురించి ఇది చెయ్యడం, ఈ కోరిక గురించి ఇది చేయడం, దానిని సకామ కర్మ అని చెప్పి అని అంటారనమాట. ఇప్పుడు మామూలుగా మనము లక్ష్మి ఇప్పుడు శ్రావణ మాసంలో శుక్రవారం పూజ చేసినప్పుడు ఏం చెప్తాము? మాకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని చెప్పి పూజ చేస్తాము అని చెప్పి నాకు ఇది కావాలి, అది కావాలి, ఈ మంచి ప్లేస్ కావాలి అండ్ ఈ ఈ నగలు కావాలి అని చెప్పి మనం కోరుకుంటాం కదండి. దాన్నే సకామ కర్మ అని అంటారనమాట. అంటే ఒక ఫలాన్ని ఆశించి మనము ఆ పనిని చేయడాన్ని సకామ కర్మ అని చెప్పి అంటారు. అది సకామ కర్మ గురించి. ఓకే. ఫస్ట్ సకామ కర్మ అని అంటే ఏంటి అనేది మనకు అర్థమైతే దాని నెక్స్ట్ మనకి దాని వల్ల
ప్రయోజనాలేంటి అండ్ అప్రయోజనాలేంటి అనేది గూడా తెలుసుకోవచ్చనమాట. సకామ కర్మ చేయడం వలన మనకి 2 దోషాలు ఉంటాయండి. దాని గురించి కూడా మనము చెప్పుకున్నాం. అభిక్రమ దోషము అండ్ ప్రత్యవాయామ దోషం అని అంటారనమాట. అంటే ఏదైనా మనము ఫలాపేక్షతో కర్మని ఆశిస్తే మనకి ఈ 2 దోషాలనేది వస్తాయంట. అభిక్రమ దోషము అనంటే ఆహ్, మనం పని చేయక ముందరనే ఇంకా అది మనం అనుకున్నప్పుడే దానికి దోషం వచ్చేస్తుందనమాట. అండ్ ప్రత్యవాయామ దోషం అనంటే ఏదైనా ఇప్పుడు వేదాల్లోని మన పురాణాల్లోని చెప్పినట్టు అన్నీ మనము చేయలేము కదండీ! కొన్ని పేడతో అలికి, ముగ్గు పెట్టి, పసుపు రాసి అప్పుడు పీఠం పెట్టాలి అనంటారు. మనం అంతవరకు ఆహ్, అది ఎంతవరకు చేయగలము? మనకి ఇప్పుడు ఉండే పొజిషన్‌లో మనకి పేడ దొరకకపోవచ్చు. మనకు చేయాలి అని ఆశ ఉన్నా కూడా కొన్ని కొన్ని మనము మన యొక్క సిట్యుయేషన్స్ బట్టి మనము చేయలేమనమాట. సో, దానివల్ల గూడా దోషం వస్తుంది. అండ్ మంత్రంలో గూడా దోషం వస్తుంది. అంటే వచ్చిన పంతులు గారు వాళ్ళు కావాలని చేయరు. ఏదైనా ఇప్పుడుండేదానికి పూజ మధ్యలో గూడా ఫోన్‌లెత్తుతారనమాట. సో, అలా అలా చేసినప్పుడు గాని, ఆ దోషాలన్నీ గూడా మనకి ప్రతివాయ దోషం అని చెప్పి అంటారనమాట. సో, అలా 2 దోషాలనేది మనకి ఆహ్, ఫలం ఆశించి చేస్తున్నాం కాబట్టి, సకర్మ చేస్తున్నాం కాబట్టి దానివల్ల వస్తుందనమాట. ఇంకా దానివల్ల ఇంకా ఏం ప్రయోజనం ఏమున్నాయి అనేది చూద్దామండి. ఓకే. ఇలా ఫలాన్ని ఆశించి చేసినప్పుడు అంటే స్వర్గం రావాలంటే ఈ జ్యోతిష్ట హోమం చేయాలి అన్నట్టు. అండ్ రుణనాశనం కావాలి అనంటే ఈ యొక్క స్తోత్రం చదవాలి అన్నట్టు. మళ్ళా అలా మనము కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం కదా! అలా చెయ్యకూడదు. అలా చేసిన వల్ల మీ యొక్క బుద్ధి అనేది అంటే దాని మీదే అంత కాన్సంట్రేషన్ పెట్టిన వలన మీ బుద్ధి అంతా అక్కడితోనే నశించిపోతుందనమాట. మళ్ళా పోను పోను మీ బుద్ధి అనేది రాదు. సో, అందువల్ల మీరు ఎప్పుడు గూడా సకామ కర్మ చేసినప్పుడు ఆహ్, ఇవన్నీ ఈ ఈ సకామ కర్మలో ఇవన్నీ ఫాల్ట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ కర్మ అంటే మనకి భగవానుడు కర్మల గురించి మాట్లాడినప్పుడు సకామ కర్మ గురించే మాట్లాడతారనమాట. ఆ సకామ కర్మ అంటే ఇంకా నిషిద్ధ కర్మ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండీ! నిషిద్ధ కర్మ ఇవన్నీ చేస్తే ఇంకా కంపల్సరీ మనకి ఇంకా ఈ నరకాలు ఇవన్నీ వస్తాయనమాట. అందువలన దాని గురించి అసలు మాట్లాడలేదాయన. సో, సకామ కర్మలో గూడా ఎలా చేయాలి? సకామ కర్మని కూడా మనము నిష్కామ కర్మగా ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడారనమాట. సో, ఈ కర్మల వలన ఈ సకామ కర్మల వలన మనకి ఏమి అనంటే చేసినప్పుడు మన కోరికలు తీరుతుంది ఎంతో కొంతవరకు. అండ్ ఆ యొక్క ఇప్పుడు ఏదైనా మనము పూజలు చేస్తున్నాము అండ్ కోరుకుంటాము. దానివల్ల ఏమంటే ప్రయోజనం ఉంది లేకుండా కాదనమాట. దానివల్ల కోరిక తీరుతుంది. అండ్ దాని తర్వాత స్వర్గం కూడా మనకి ప్రాప్తిస్తుందనమాట. సో, అక్కడితో మనం ఆగిపోతామనమాట సకామ కర్మల వలన. సో, అంటే అన్ని నిష్టగా కరెక్ట్‌గా చేసినప్పుడు. కరెక్ట్‌గా చెయ్యనప్పుడు 2 దోషాలొస్తాయని కూడా మనం చెప్పుకున్నామనమాట. సో, ఈ సకామ కర్మలు ఇహలోక, పరలోక సుఖాలను గురించి గూడా చెప్తాయన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక రూ. 10 ఉందనుకోండి. మనకి రూ. 100 కావాలని ఏడుస్తాం. అదే రూ. 100 ఉందంటే రూ. 1000 కావాలని ఏడుస్తాం. రూ. 1000 ఉందంటే రూ. 1,00,000 కావాలని. ఆ 1,00,000 ఉన్నవాడికి గూడా ఇంకా సరిపోదనమాట. సో, అలాగా మన కోరికలనేది పెరుగుతూ ఉంటూ ఉంటాయి. సో, అన్నిటిని ఆయనకి వదిలేసి మనము ఆయన్నే పట్టుకోనుంటే నీకు మంచి జరుగుతుంది అన్నట్టు చెప్తాయన్నమాట. వేదాలు ఎప్పుడు మనకి ఈ సకామ కర్మ గురించి చెప్పేది ఏంటి అనంటే వేదాలనమాట. ఈ వేదాలని ఈయన నిందిస్తున్నారు అని చెప్పటం లేదండి. వేదాలలో కూడా అంటే ఈ సకామ కర్మలో గూడా అంటే సకామ కర్మ మనం చేసినప్పుడు ఇప్పుడు మనము ఆహ్, సత్యనారాయణమూర్తి వ్రతం చేశాము. సత్యనారాయణమూర్తి వ్రతం చేసినప్పుడు ఫస్ట్ మనకి స్టార్టింగ్‌లోనే మనకి చెప్తారనమాట. ఇది ఈశ్వర ఆరాధన ప్రీత్యర్థం అని చెప్పి. ఈశ్వర ఆరాధన ప్రీత్యర్థం నేను ఈ ఈ యొక్క
కర్మని చేస్తున్నాను. ఈ యొక్క ఆహ్, వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పి మనము అది మనసులో పెట్టుకోవాలనమాట. అది మనసులో పెట్టుకోకుండా ధనధాన్య వృద్ధ్యర్థం, పుత్రాభి వృద్ధ్యర్థం పుత్ర అన్నట్టు పౌత్రాభివృద్ధి. అట్లా చెప్పినప్పుడు మన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అన్నట్టు చెప్తారు కదా! సో, అప్పుడు మనము ఆహ్, ఆ కాన్సంట్రేషన్ అంతా మనకి అక్కడికెళ్తుంది గానీ, ఈశ్వర ఆరాధన ప్రీత్యర్థం అని చెప్పి అందుకే మన పూజల్లో గూడా మన పెద్దవాళ్ళు అది గూడా నిష్కామ కర్మని కూడా ప్రవేశపెట్టారు. దాన్ని మనము అయితే కాన్సంట్రేట్ చేయట్లేదు. దాన్ని కాన్సంట్రేట్ చెయ్యమని చెప్తున్నారనమాట. అండ్ పూజ అంతా అయిపోయినాక ఆహ్, ఆహ్, బ్రహ్మార్పణమస్తు లేదంటే శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి మన చేతే నీళ్లు దారపోయిచ్చి తర్వాత ఆ యొక్క ఆహ్, మనము దేని మీద అయితే వ్రతం చేశామో ఆ టవల్‌ని గాని దాన్ని ఏమంటారు? ఆ టవల్‌ని మన చేతే కొంచెం కదిలిపిస్తారు కదండీ! సో, అలా అన్నమాట. అది చేసినప్పుడు పునరాగమనానికి పునరాగమనానికి తరలిస్తారు. పునరాగమనానికి మళ్ళీ అవును సార్. దాన్ని అవును. దాన్ని ఇంకేదో వర్డ్ కూడా ఉన్నది సార్. గుర్తు రాలేదు ఆ బుక్కని. మొత్తానికి అలా చేసినప్పుడు కృష్ణార్పణమస్తు అని చేసినప్పుడు మన ఫలమంతా మనం చేసిన పుణ్యమంతా మళ్ళా ఆయనకి దారపోసేస్తామనమాట. సో, దాని మీద కాన్సంట్రేట్ చేయండి. అంటే ఈ సకామ కర్మ చేస్తున్నప్పుడు గూడా అంటే వేదాల్లో ఉన్న ప్రతి దాంట్లోని ఒక గుడ్ థింగ్ అండ్ బ్యాడ్ థింగ్ అని చెప్పకూడదు ఇక్కడ. దానికన్నా నువ్వు పైకెళ్ళాలి అనంటే నువ్వు అట్లా ప్రతి దాన్ని గూడా ఆయనకి శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి ఆయనకి అర్పించేసి వచ్చే ఫలితాన్ని ఆయన నాకిచ్చారు అనే దాంతో నువ్వు అనుభవించు. మళ్ళా ఫలితాన్ని అనుభవించొద్దని చెప్పటం లేదాయన. నువ్వొచ్చే ఫలితాన్ని అలా అనుభవిస్తే ఈశ్వరార్పణ బుద్ధితో మాత్రం అనుభవిస్తే నీకు మోక్షం అనేది వస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అండ్ ఈ వేదాల్లోని పూర్వ భాగము అండ్ పూర్వ భాగం, ఉత్తర భాగం అని 2 రకాలుంటాయన్నమాట. పూర్వ భాగం అనంటే మంత్రాలు, యజ్ఞాలు, దైవ దైవం గురించి అనంటే దేవుళ్ళని ఎలా పూజించాలి, ఏమి అనేది దాని గురించి చెప్తారంటండి. ఓకే. ఈ వేదాల్లో పూర్వ భాగంలో చెప్పినవన్నీ గూడా ఈ సకామ కర్మ గురించే చెప్తారు. దాంట్లో కూడా నిష్కామ కర్మ ఉన్నాది. సో, అని చెప్తున్నారనమాట. అండ్ సకామ కర్మ వలన భోగాలు, ఐశ్వర్యాలు వస్తాయి. స్వర్గాది సుఖాలు గూడా వస్తాయి అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమి అనంటే అసల ఎన్ని లోకాలున్నాయి? అసల స్వర్గం అంటే ఏంటి? అది ఎక్కడుంది? అనేది తెలుసుకోవాలండి. ఒక మనం మొత్తము అంతా గూడా ఒక ఆహ్, ఇదిలాగా వేసుకుంటే ఒక్కో కొండ ఉంది గదండీ! ఇటువైపు 14 ఉన్నాయి గదా! ఇవి 14 లోకాలనమాట. ఇంకొక కొండ ఉంది గదా! అది మోక్షం అన్నట్టనమాట. అంటే ఒక గమ్యం నుంచి మనం ఈ చివర ఉన్నాము. ఈ చివరి నుంచి ఆ చివరికి గమ్యానికి వెళ్ళాలి అనంటే, మనం ఈ వంతెన అనేది దాటాలనమాట. ఈ వంతెన దాటి ఎళ్తేనే మనకి మోక్షం ఉంటుంది. సో, ఈ 14 లోకాల్లో ఫస్ట్ పైన ఉండే లోకాలన్నీ సత్యలోకము అండ్ తపోలోకము, జనలోకము అండ్ మహర్లోకము, సువర్ణలోకము, భువర్లోకము అండ్ భూలోకము. అండ్ అంటే ఈ యొక్క 14 లోకాల్లో ఒక్కసారి మధ్య ఆ ఉండే ఫోటో లోకమొచ్చి చూపిచ్చవా? భూలోకం. మధ్య ఉండే లోకమే ప్రతి భూలోకం ఒక్కసారి అన్నమాట. ఫోటో. మధ్య ఉండే లోకమే వచ్చి భూలోకం అన్నమాట. ఓకే. అందుకోసమనే ఫైన్. మన మధ్యలోని భూలోకం ఉంది కాబట్టే అంటే రాక్షసులు గాని, ఇంకా దేవతలు గాని భూలోకానికి రావడానికి ఇష్టపడతారంటండి. అండ్ ఈ వంతెన కూడా భూలోకం నుంచే ఉందన్నమాట. ఇంకే లోకం నుంచి లేదన్నమాట. అంటే మోక్షం కావాలి, ముక్తి కావాలి అనంటే నీకు ఈ భూలోకం నుంచి మాత్రమే నువ్వు సాధించగలవు. సో, ప్రతి ఒక్కరు గూడా అందుకోసమనే భూలోకంనే ఎంచుకొని భూలోకంలో పుట్టేదాని కోసమని చూస్తారంటండి. సో, దీంట్లో మనకి 5వ లోకం వచ్చి సువర్ణలోకం. అదే స్వర్గం అన్నమాట. మనం ఈ ఒక్క లోకం గురించే మనకి తెలుసు చిన్నప్పటి నుంచి. స్వర్గం, స్వర్గం అని అంటారనమాట. అండ్ ఈ ఈ భూలోకం పైన ఉండే అన్ని లోకాలని
కొంచెం మంచి లోకాలు అన్నట్టు అనమాట. కిందన్ని అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలన్నమాట. కిందన్ని లోకాలు కూడా కొంచెం తక్కువ అన్నట్టు అనమాట. సో మనం ఎప్పుడు పైకి వెళ్ళేదానికి మనం చేసే కర్మలు బట్టి ఆ లోకం అనేది డిసైడ్ అవుతుందంట. సో ఆ లోకంలో మనం అనేది పుడతాం అన్నట్టు. సో ఇక్కడ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నాను అనంటే, ఇప్పుడు మీకు ఈ మన భూలోకం కన్నా ఇంకా ఏ పై లోకాలకు వెళ్ళినా కూడా అక్కడ కొన్ని రోజులు ఉండి మన పుణ్యకర్మలన్నీ చేసినప్పుడు పుణ్యం సంపాదిస్తాం కదా! ఆ పుణ్యంతో కొన్ని రోజులుండి మళ్ళా మనము భూలోకానికే అంటే మళ్ళా జన్మ అయితే తీసుకుంటామనమాట. సో జన్మరాహిత్యం కావాలి అనంటే, ముక్తి కావాలి అనంటే, మోక్షం కావాలి అనంటే ఒకే ఒకటి మనము ఆయనలో కలిసిపోవడం అనమాట. సో అది జరగాలి అంటే ఈ లోకంలోకెళ్ళినప్పుడు కూడా జరగదండి. ఈ లోకంలో గూడా సత్యలోకంలోని, తపోలోకంలోని జరుగుతుందంట. ఆ సత్యలోకంలోని, తపోలోకంలో గూడా జరిగినప్పుడు దానికి కూడా ఆహ్, ఆహ్, ఒక 4 స్టేజెస్ ఉన్నాయంట. దానిలో జరగాలి అనంటే. అది సాలోక్యము, సామీప్యము, సారూప్యము అండ్ సాయుజ్యము అని చెప్పి. సాలోక్యము అనంటే ఫస్ట్ ఆ లోకాన్ని చేరుకోవడం. తర్వాత సామీప్యం అంటే సగుణంగా బ్రహ్మని చేరుకోవడం అన్నమాట. అంటే మనము ఆ బ్రహ్మ దగ్గరకి ఫస్ట్ ఆ లోకానికెళ్తాము. తర్వాత ఆ యొక్క అంటే విష్ణులోకం అంటే విష్ణుమూర్తి దగ్గరికెళ్తామనమాట. తర్వాత సారూప్యం అంటే మనం కూడా మన రూపం గూడా ఆయన రూపంలాగా చేంజ్ అయిపోద్దటండి. సారూప్యం అంటారు దాన్ని. తర్వాత ఆహ్, ఇప్పుడు తర్వాత లాస్ట్‌లో సాయుధ్యంలో మనం ఆ నిర్గుణ పరబ్రహ్మని మనము చేరుకుంటామనమాట. సో, ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయితే అప్పుడు ముక్తి అనేది మనకి వస్తుందనమాట. సో, ఈ కంప్లీట్ చేసే బదులు ఒకేసారి మీరు నిష్కామ కర్మ అంటే సకామ కర్మలో వెళ్తే ఇలా స్టేజ్ బై స్టేజ్ వెళ్తామనమాట. అదే ఆ నిష్కామ కర్మ గనక మీరు చేయగలిగితే నిష్కామ కర్మలో డైరెక్ట్‌గా మీరు ముక్తిననేది చేరుకోవచ్చు. ముక్తిని చేరుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో, దాని గురించే ఇక్కడ మనకి ఈ 3 యొక్క ఆహ్, నా 3 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆయన యామిమామి పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. అంటే పుష్పితాం వాచం అంటే ఫలశ్రుతిని చూసి ఏదైనా ఇప్పుడు మనము స్తోత్రం చదివినప్పుడు గూడా ఎలా ఉంటదంటే మన నేచరు ఆహ్, ఈ ఈ ఇది చేస్తే నీకు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అని అన్నప్పుడు మనకి దాని మీద కాన్సంట్రేషన్ ఎళ్లి, ఓకే. ఇది మనం రోజు చదువుతామైతే. దీనివల్ల పిల్లలకి పెళ్ళిళ్ళవుతాయి అనంటే, ఓకే. దీన్ని రోజు పిల్లల చేత చదివిపిస్తే బావుంటుంది అన్నట్టు మనము వెళ్తామనమాట. అవి దాన్ని ఎలా పోల్చారంటే స్వామి పుష్పితాం వాచం అంటే పుష్పాల్లాగా అంత అంటే ఫ్లవర్‌ఫుల్‌గా చూసేదానికి అంత మనకి అట్రాక్టివ్‌గా ఉంటుంది గాబట్టి, వాటిని ఈ బంతి పూలు, ఈ మోదుగు పూలు ఇవన్నీ గూడా బయటికి అంత సొగసుగా కనిపించినా గూడా దాని లోపల అనేది సత్తు అనేది లేదు. సో, నువ్వు మోక్ష ఫలాన్ని ఇవ్వదు నీకు. సో, కామ్యకర్మల గురించి చెప్తూ ఆయన ఇలా చెప్తున్నారనమాట. సో, ఆయన పువ్వుతో పోల్చి చెప్పారనమాట. అండ్ ప్రవదంతి అనంటే ఆహ్, ఈ వాక్యాల్లో సారం లేదు. అండ్ ఇది ఏంటి అంటే కొంచెం మంది వేదం చదివిన వాళ్ళు పండితులు గూడా మీరిది చేయండి, ఇది చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే ఇదవుతుంది, ఇదే మంచిది, దీనికి మించింది లేదు అని చెప్పి చెప్తారంటండి. సో, అలాంటి వాళ్ళు పండితులే కాదు. సో, అలాంటి వాళ్ళ మాట వినకండి అన్నట్టు గూడా మనకి భగవద్గీతలో ఆయన ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో, ఏదున్నా గూడా నిష్కామ కర్మని మించినది లేదు. అండ్ మనకి పోను వెళ్ళను ఆహ్, కర్మ సన్యాసం గురించి చెప్తారండి. ఏదైనా గూడా స్టేజ్ బై స్టేజ్ మనం వెళ్ళాలనమాట. సో, ఒకేసారి ఆత్మజ్ఞానాన్ని మనకి ఆయన బోధిచ్చారు. కానీ మనకు అర్థం గాలేదు. ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఏమి చదువు రాని వాడికి 10థ్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇస్తే ఎలాగా రాస్తారు చెప్పండి? వాడికి ఫస్ట్ అక్షరాలు నేర్పించాలి, పదాలు నేర్పించాలి, వాక్యాలు నేర్పించాలి. తర్వాత వాడు రాయడం వచ్చినప్పుడు గదా! వాడు ఏదైనా రాయని. రాయడం అనేది రావాలి కదా! మొదటి విషయం. వాడికి సబ్జెక్ట్ రాకపోయినా రాయడం అనేది రావాలి గదా! సో, అది మనకి నేర్పిస్తున్నారనమాట ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ.
అంత అందుకోసమని ఇలాంటి వాళ్ళు కూడా మీకు కనపడతారు. సో, అలాంటి వాళ్ళని గురించి కూడా జాగ్రత్తగా ఉండండి అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా విపశ్చితః అంటే అవివేకులు, అల్పజ్ఞానులు అని చెప్పి అర్థం అనమాట. అంటే వీళ్ళు వేదం నేర్చుకుంటారు. కానీ వేదం నేర్చుకున్నా గూడా దాంట్లో గూడా ఇప్పుడు ఒక మూవీ చూసామనుకోండి, దాంట్లో మంచి ఉంటది, చెడు ఉంటది. సో, దాంట్లో మనం ఏది తీసుకోవాలో అదే తీసుకోవాలి. సో, వేదంలో సకామ కర్మ ఉంది అండ్ నిష్కామ కర్మ గూడా ఉంది. సో, మీరు నిష్కామ కర్మని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. ఎప్పుడు మనము వేదంలో సకామ కర్మ గురించే చూసాము కానీ, నిష్కామ కర్మ గురించి చూడలేదు. సో, మీరు ఇలా ఈ విధంగా సకామ కర్మ ప్రాక్టీస్ చేస్తే మనం ఏ స్టేజెస్‌లో ముక్తి పొందుతాం అనేది చెప్పాను మీకు. అండ్ నిష్కామ కర్మ ప్రాక్టీస్ చేస్తే ఏ స్టేజెస్‌లో ముక్తి పొందుతాం అనేది గూడా మీకు నేను చెప్పానండి. ఓకే. ఇలా స్వర్గాలు వస్తాయి. అందువల్లనే మీరు ఇది చెయ్యండి. అండ్ దీన్ని చేయడం వలన ఇదొస్తుంది. దీన్ని చేయడం వలన ఇదొస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఆ సకామ కర్మ మీరు చెయ్యొద్దు. అండ్ నిష్కామ కర్మ గురించే చేయండి అని చెప్పి చెప్తున్నాననమాట. వేదాల్లో గూడా మీకు 2 రకాలు ఉంటాయి. సో, ఆ 2 రకాల్లో నీకు మోక్ష ప్రాప్తికి ఏది కరెక్ట్ అనేది మీరు తెలుసుకొని చేయాలి అన్నట్టు చెప్తున్నారనమాట. ఈ మోక్ష ప్రాప్తికి కర్మ సన్యాసం తప్పించి ఇంకొక ఆహ్, ఉత్తమమైన మార్గం అనేది లేదు అన్నట్టు గూడా చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఇదే విషయాన్ని గురించి వేదాల్లోని 3 కాండలుగా విభజిస్తారనమాట వేదాల్ని. కర్మకాండ, ఉపాసనాకాండ అండ్ జ్ఞానకాండ అని చెప్పి 3 భాగాలుగా ఆహ్, ఆహ్, దాన్ని విభజించినప్పుడు దీన్ని చెప్పేది కర్మకాండలో అన్నీ గూడా మనకి ఇది చేస్తే ఇలా ఉంటుంది. ఇది చేస్తే స్వర్గాది ఫలితాలొస్తాయి అన్నట్టు చెప్తారంటండి. సో, తర్వాత దాన్ని దాటిన తర్వాత ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ నువ్వు నిష్కామ కర్మ పద్ధతిని చేరుకోవాలి అన్నట్టు చెప్తారనమాట. అండ్ ఈ కోరికలు కామాత్మానః అని చెప్పి మనకిక్కడ ఒక వర్డొచ్చింది కదా! కోరికలే మన ఈ కోరికల వలన నువ్వు అనేక అంటే ఇప్పుడు మీకు నేను చెప్పాను గదా! ఒక్క కోరిక తర్వాత ఒకటి, ఒక కోరిక తర్వాత ఒకటి అలా వస్తూ ఉంటాయి. సో, దాని వలన నువ్వు ఆహ్, నీ యొక్క బుద్ధిని కూడా కోల్పోతావు. అందువలన నువ్వు ఈ బుద్ధిని కోల్పోకుండా ఉండాలి అనంటే నిష్కామ కర్మని ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇప్పుడు కాదు నేను కొన్ని రోజుల తర్వాత చేస్తాను. ఇప్పుడంటే మా అబ్బాయికి ఆహ్, ఆ ఉద్యోగం రావాలి. సో, నేను ఈ యొక్క పూజ చేస్తాను అంటే, ఈ పూజ వల్ల నీకు మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. అండ్ దాని వలన ప్రయోజనం ఉంది. కాదనలేదు. కానీ నువ్వు ఇలా దీని మీదే బుద్ధి పెట్టడం వల్ల కొన్ని రోజులకి నీ బుద్ధి అనేది క్షీణించిపోతుంది. నువ్వు ఎప్పుడు జ్ఞాన సముపార్జన కోసం నువ్వు చేయాలి కానీ, చిన్న చిన్న విషయాల గురించి నువ్వు చేయొద్దు అని చెప్పి అది చెప్తున్నారనమాట. అండ్ ఫర్దర్‌గా ఇంకా శ్లోకాల్లో ఆయన చెప్తూ ఉంటారనమాట. అండ్ దీనివల్ల ఏమి అనంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. అయినా గూడా నీకు ప్రయోజనం లేదు. మళ్ళా నువ్వు ఈ జన్మ కర్మ ఫలప్రదం. ఇక్కడ మనకి చెప్పారు చూడండి. జన్మ కర్మ ఫలప్రదం అని చెప్పి. కామాత్మానః ఈ కోరికల వలన కామాత్మానః స్వర్గం ప్రాప్తిస్తుంది. జన్మ కర్మ ఫలప్రదాం. మళ్ళా జన్మ కూడా నీకు ప్రాప్తిస్తుంది. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. నీకు ఐశ్వర్యము, భోగం రావాలంటే ఈ క్రియా విశేషాలను అనేక పనులనమాట. మనకి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తూనే ఉంటాయన్నమాట. సో, ఇవన్నిటిని నువ్వు వదిలేసేయి అని చెప్పి చెప్తున్నారనమాట. వాటిలో మునిగిపోవడం వల్ల ఈ కర్మకాండల యందు అంటే ఈ పనుల్లో మనం మునిగిపోవడం వల్ల మనం దేని మీద కాన్సంట్రేట్ చేయాలనే విషయాన్ని గూడా మనము మర్చిపోతాము. ఏది నీకు శాశ్వతమైన సుఖమో దాని గురించి నేను చెప్తున్నాను. నీకు ఇవన్నీ ఫస్ట్ తియ్యని మాటల్లా కనిపిస్తుంది. ఫలశ్రుతి అంతా నీకు ఫస్ట్ తీయని మాటల్లా కనిపిస్తుంది కానీ, నీకు మోక్షాన్ని అయితే ప్రసాదించవు. సో, ఇవన్నీ త్యజించి నువ్వు కర్మ సన్యాసం నిష్కామ కర్మని ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సార్ ఏదైనా యాడ్ చేస్తారా సార్? నేను 2 పాయింట్లు ఇందులో మనకి. ఒకటి మన బుద్ధిని నిశ్చలంగా ఉంచి విషయవాంఛల దగ్గరికి వెళ్లకుండా పూర్తిగా ఆ మోక్ష సాధన మీదనే మన బుద్ధిని ఉంచాలనేది ఒక పాయింట్. రెండవది
నిష్కామ కర్మలు మనకేంటంటే మనం ఏమీ ఆశించకుండా మనం చేసే పూజ చిన్న మంత్రం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, లేకపోతే చిన్న శ్లోకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్నే నమ్ముకొని దాన్ని పట్టుకొని మనం సాధించడానికి వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు మనకి వరదలో కొట్టుకుపోయేటప్పుడు చిన్న గడ్డి పోస దొరుకుతుంది, అది పట్టుకొని మనం ప్రాణం నిలబెట్టుకోవడానికి మనం ఎట్లా కష్టపడతామో అట్లాగే ఈ జీవితంలో ఒక చిన్న శ్లోకం కానీ చిన్న పూజ కానీ ఏదైనా సరే దాన్ని నమ్ముకుని నిశ్చలమైన బుద్ధితో మన బుద్ధి దాని మీదనే ఉండాలి, ఇంకెటు వెళ్ళకూడదు. అట్లా వెళ్ళినప్పుడు మనకి ఆ మోక్ష సాధన అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం ఏదైనా ఒక పూజా కార్యక్రమం కానీ ఏదైనా మనకి ఏదైనా కావాలి, విషయ వాంఛలు బాగుండాలి, పెళ్ళిళ్ళు కావాలి, బాగా డబ్బులు రావాలి, ఇంకా ఇంకా ఇవన్నీ రకరకాలుగా మనం బాగా ఆలోచిస్తుంటాం కదా. వాటికి మనం దాని మీదే కంప్లీట్ చేసినప్పుడు మనం ఏమవుతాయంటే మన ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఎక్కడెక్కడి నుంచో బ్రాంచింగ్ అయిపోతుంది, చెట్ల కొమ్మల్లాగా తీగల్లాగా ఎటెటో వెళ్ళిపోతుంది. దానికి ఒక మార్గం, ఒక పర్టికులర్గా ఒక రూట్ అనేది ఉండదు అన్నమాట. ఆ విధంగా వెళ్ళటం వల్ల ఏమవుతుంది, మనం ఈ మోక్ష మార్గాన్ని వదిలేసి ఈ సుఖ మార్గాన్ని, సంతోషం సుఖాన్ని గాను, సుఖం వేరు మోక్షం వేరు, సుఖమైన మార్గానికి అలవాటు పడిపోయి దాంట్లోనే మనం కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు ఎందుకు హోమం చేస్తున్నాం, ఎందుకు హోమం చేస్తున్నాం అంటే స్వర్గానికి వెళ్ళడానికి. ఎందుకు స్వర్గానికి వెళ్ళాలంటే అక్కడ రబ్బా వరుస ఉంటారు, అక్కడ అనుభవించడానికి వెళ్తాను. ఇది ఆలోచన. అదే కనుక నేను మోక్షం కోసం చేస్తున్నాను, మోక్షం అనేది స్వర్గానికి పైన కూడా ఉంటుంది, అది ఆ సత్యలోకంలోనే ఎక్కడో అక్కడ దాకా దానికోసం చేస్తున్నాను అంటే నీ బుద్ధి అక్కడికి వెళ్తుంది. సో ఏది చేసినా మనం ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఈ కర్మల్లో ఒక ఆలోచన కనుక మనకు వచ్చింది అంటే అది మంచిదవ్వచ్చు, చెడ్డదవ్వచ్చు, ఏ ఆలోచన అయినా అవ్వచ్చు. ఆ ఆలోచన వచ్చిందంటేనే మనం అది అనుభవించేసినట్టు, మన ప్రారంధ కర్మలో నుంచి మనకున్న పుణ్యమో పాపం పెరగటం, పుణ్యం తగ్గడం జరిగిపోతుంది. ఆ ఆలోచన ఎటువంటిదైనా. కాబట్టి మనం ఆలోచనలు కూడా, మనసులోకి వచ్చే ఆలోచనలు కూడా మనం ఒక మనకి ఏది ఉపయోగపడుతుందో, అంటే ఉపయోగపడటం అంటే భౌతికమైన విషయ వాంఛల గురించి కాదు, మన మోక్షం సాధించడానికి ఏ ఆలోచనలు అయితే ఉపయోగపడతాయో ఆ ఆలోచనలు మాత్రమే మనకు రావాలి. అంటే ఆ ఆలోచనల మీద మనకి నియంత్రణ అనేది ఉండాలి. అది ఎలా వస్తుంది? మన ఆలోచనని మనం వ్యవసాయాత్మిక బుద్ధి మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ వ్యవసాయం అంటే చేసినప్పుడు నాగలు పట్టుకుంటున్నట్టు అని కాదు, మనం ప్రాక్టీస్ చేయటం, అభ్యాసం. ఆ అభ్యాసం చేసినప్పుడు మన ఆలోచన ఏ రావాలి, మనకి ఏ రావాలి, ఏ రావాలి అనుకున్నప్పుడు మనకి మెల్లగా ఆ ఆలోచనలే వస్తాయి. మనం ఎప్పుడైతే నిశ్చయంతో కూడి ఉన్న బుద్ధి అన్నట్టు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయంతో ఒక పర్టిక్యులర్ ఎయిమ్ తో చేసేది అని. అంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు మనము పంట రావాలి అనే ఒక ఎయిమ్ తో చేస్తాం కదా, సో అట్లా అని చెప్తున్నాను. అది మనం ఏదైనా మనకు ముందు నుంచి మనం అనుకుంది అన్ని పుస్తకాల్లో కూడా ఫోకస్, అన్డివైడెడ్ ఇంట్రెస్ట్. మనకి మన యొక్క శ్రద్ధ, మన లక్ష్యము మొత్తం అంతా ఒకే చోట ఉండాలి. దానికి భాగించి అటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం పంచిపెట్టకూడదు. అట్లాంటప్పుడు నిష్కామకరం అనేది మన ఫలితాన్ని ఆశించకుండా మనం ఏమైతే చేస్తామో దాని వలన మనం పొందుతాం. మనం ఎందుకంటే మన దాంట్లో మనం హిందూ మతం ఏం చెప్తామంటే మానవ జన్మ పొందటం అనేది చాలా చాలా సుకృతం. మామూలుగా అందరూ మానవ జన్మ పొందలేరు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం మానవ జన్మ పొందుతాం. కొన్ని చోట్ల ఏం చెప్తారు, ఇది పాపపు జన్మ, పాపీయుడు, పాపలను కాపాడు, అది చెప్తారు. మన కానీ వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళు పరలోకాలు ఉన్న ప్రభువా, పరలోకాలలో అంటే పరలోకానికి వెళ్తాం అని చెప్తారు కానీ మోక్షం గురించి మనకి దాంట్లో చెప్పరు సార్. మిగిలిన వాటిలో మోక్షం గురించి అసలు చెప్పరు అసలుకి. అది ఒకటి ఉంటుందని కూడా వాళ్ళకి పరలోకానికి పరలోకంలో ఉన్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటమే మనం మోక్షం సాధించడం అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. మేబీ మనకేంటంటే ఎన్నో రకాల అంచెలంచెలుగా మనకు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క అంచెను దాటుకుంటూ మనం వెళ్తాం.
అందుకని మనం ఎంతో కష్టపడి ఎన్నో పుణ్యాలు చేసుకుని ఎన్నో చేస్తే కానీ ఈ మానవ జన్మ అనేది రాదు. ఈ మానవ జన్మని మనం ఇంకా మంచిగా ఉపయోగించుకుని మళ్ళీ జన్మ అనేది లేకుండా ఆ మోక్షంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని మనం స్వామిని చూసుకుంటూ గడిపేయాలి. అది మన కోరిక ఉండాలి. లేదు సరే, ఎవరెవరి అవసరాలు, ఎవరెవరి కోరికలు, ఎవరెవరి స్థాయి, దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు చేసుకుంటారు. దాన్ని మనం ఏం చెప్పాము. బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇందాక పుస్తకం గురించి అనుకున్నప్పుడు మన స్టేజ్కి అది చాలా చిన్న బుక్ అయిపోతుంది అనుకున్నాను. అట్లాగే ఇవన్నీ మన స్టేజ్కి మనం ఇప్పుడు ఇన్ని నేర్చుకున్న తర్వాత 2 సంవత్సరాల నుంచి దాదాపు నేను మొదలుపెట్టే 4 ఏళ్ళు ఏంటి, ఇంకా ముందు నుంచి ఉంది కాబట్టి 5-6 ఏళ్ళ నుంచి మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. కాబట్టి దాని ప్రకారం మనం ఇంకా వృద్ధి చెందటానికి మనకేం కావాలి అనే దాని మీద మనం ముందుకు వెళ్ళాలి. అది లలిత నాలమట్టి గారితో చెప్పాలనుకుంటున్నాను. లేదు సార్, వాళ్ళు ఇంక జన్మలే లేవంటారు. ఒక్కటే జన్మ అని అంటారు కదా. మనం ఏమో జన్మలు ఉన్నాయంటాము. జన్మ తరహాగా అది జన్మ సంస్కారం, పూర్వజన్మ సుకృతం, ఇవన్నీ మనం చెప్పుకుంటాం. అంటే జన్మ సంస్కారాన్ని బట్టి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కదా ఒక్కొక్కరిది అని మనము నమ్ముతాము. వాళ్ళు అసలు జన్మలే లేవు, ఏదో సాతాన్ ఎఫెక్ట్ వాళ్ళు అలా ఉంటారు, డిఫరెంట్ వెర్షన్స్. కానీ మనకి కరెక్ట్ అనిపిస్తది, వాళ్ళది వాళ్ళకి మనం కరెక్ట్ ఎవరిని అనిపిస్తుంది. తప్పు పట్టట్లేదు, ఎవరిని చేయట్లేదు. అంతే సార్, అంతే అంతే అంతే. మనం ఏదైతే అనేది మనం ఉంటుందో ఏంటంటే దాన్ని మనం మనం అనేది మానవ జన్మ రావటం అనేది చాలా పుణ్యం చేసుకుంటే అని మనం చెప్తాం. ఇది పాపపు జన్మ అని వాడు చెప్తాడు. మనం ఆయన అంతే సార్. ఎవరు రక్తం వల్ల చూసే మాత్రమే వాళ్ళ కళ్ళబట్టి ఇప్పుడు 9 దృష్టిని 9 గా బట్టి కనపడుతుంది సృష్టి. కొంచెం మందికి, అదే 9 6 గా కనపడుతుంది కొంచెం మందికి, అదే 9 9 గా కనపడుతుంది కొంచెం అది మందికి. చూసే చూసే దృష్టి దృష్టిని బట్టి దృష్టికోణం. అంతే అంతే. ఈ ఈ ఈ- ఇన్ని కోరికల వల్ల ఏమవుతుందంటే మనకి ధ్యానమందు అండ్ దైవ చింతన యందు మన బుద్ధి అనేది నిలబడదు. సో మనకి సమాధి స్థితి అనేది ప్రాప్తించదు. సో ఇప్పుడు దీపం, నువ్వు గాల్లో పెట్టిన దీపం ఎలాగా చంచలంగా అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతే వెలుగు అనేది కరెక్ట్ గా రాదు. సో అలా ఉంటది అని చెప్పి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో బుద్ధి అనేది ఎప్పుడు మనము ఒక దాని మీదే నిశ్చయంగా ఉండాలి అన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ సకామ కర్మ చేయడం తప్ప అయితే చేయకూడదా అని అంటే చెయ్యాలి. సకామ కర్మ కూడా చేయాలి. దీనివల్ల ఏమి అంటే ఏదో ఒక పాయింట్ లో నీకు ఇప్పుడు పూజలు, ఇప్పుడు చండీ హోమం చేస్తున్నాం మనము. చండీ హోమం చేస్తున్నప్పుడు ఇది ఇన్ని సార్లు చండీ హోమం చేస్తున్నప్పుడు మనకు తెలియని పాయింట్ ఒకసారి మనకు అనిపించవచ్చు, ఈ మంత్రంలో ఏదో ఉంది, ఏముంది అని తెలుసుకోవాలి అని మనకు ఒకసారి అనిపించింది అనుకోండి, దాంట్లో అది తెలుసుకుంటాం కదా. సో సకామ కర్మ వలన కూడా మనకి ఆ తెలుసుకోవాలి అనే ఒక స్పార్క్ అనేది వస్తుందన్నమాట. సో అది వచ్చినంత వరకు కూడా సకామ కర్మ కూడా మంచిదే అన్నట్టు కూడా చెప్తున్నారు అనమాట. సో దీని వలన ఫస్ట్ సకామ కర్మ చేయాలి. సకామ కర్మ నుంచి నిష్కామ కర్మలోకి వెళ్ళి అక్కడి నుంచి కర్మ సన్యాసంకి వెళ్తే అప్పుడు మనం ఆయన్ని చేరుకోవడం జరుగుతుంది అనేది మనకి చెప్తున్నారు అనమాట. ఇంట్లో జగ్గి వాసుదేవ్ అది గారు సార్. చెప్పే మార్గం వేరుగా ఉంటుంది, జిఎస్ స్వామి చెప్పే మార్గం వేరుగా ఉంటుంది, లేదా మన భగవద్గీత చెప్పే మార్గం వేరుగా ఉంటుంది. పూనాలో రజనీ శాస్త్రి అని ఉండేది, ఆయన చెప్పే మార్గం వేరుగా ఉంటుంది. ఆయన ఏమంటాడంటే ఏదైనా సరే అది అనుభవించే పీక్ దాకా మొత్తం ఈ చివరికి దాంట్లో విరక్తి పుట్టాలి. ఆ విరక్తి పుట్టిన దాంట్లో నుంచి నీకు మోక్షానికి దారి తీస్తుంది. దానికి స్పిరిచువాలిటీ త్రూ సెక్స్ అని చెప్తాడు ఆయన. ఏదైనా సరే తినాలని ఉందా, విసుగు పుట్టి విరక్తి పుట్టి అంతవరకు తినేసిన తర్వాత ఇక అది కూడా ఆ ఎక్స్ట్రీమ్ కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను సార్. ఒక ఫుల్ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిన వాళ్ళే ఇంకో ఎక్స్ట్రీమ్ ని చూస్తారు. అది నువ్వు అట్లాంటి వాళ్ళని కూడా నేను చూశాను. ఏట్రా వీడు అనే స్థితి నుంచి ఏట్రా వీడు అనే స్థితికి వెళ్ళిపోతారు అనమాట. అది అలాంటి వాళ్ళని కూడా చూసాను. మనం అమెరికా వెళ్ళినప్పుడు అమెరికా అట్లా ఇట్లా అందరూ చూసి వస్తాం. రెండోసారి ఏమంటే ఏముంది అక్కడ, అదే చెట్లు, అదే ఎలక్ట్రిక్ స్తంభాలు, అదే ఆకాశం, అదే భూమి, అక్కడ అదే వాకింగ్. కాకపోతే మన పార్కుల కంటే ఆ పార్కు కొంచెం శుభ్రంగా ఉంటాయి ఆయన రెండోసారి చెప్తాం. ఇది ప్రతిసారి మనకి ఆలోచన మారిపోతుంటాయి అనమాట. మనం అనుభవించేటప్పుడు అనుభవం అనేది వచ్చినప్పుడు మనకి దాంట్లో ఆలోచన కూడా మారిపోతుంది.
అందుకని మోక్ష సాధన కోసం నువ్వేం చేయదలుచున్నా ఏకోన్ముఖుడు అయ్యి ఒకే స్ట్రైట్గా ఉండి ఒకే బుద్ధితో దాని మీదే పెట్టుకొని చెయ్యి. నువ్వు ఏది చేయదలుచుకున్నా సరే, నువ్వు నిష్కామ కర్మ చేసినా, సకామ కర్మ చేసినా, అకామ కర్మ చేసినా, ఏ కర్మ అయినా చెయ్యి, కానీ మైండ్ అక్కడే పెట్టు. ఇంకెవరన్నా షేరింగ్? ఇవాళ నేను బ్రేక్ డౌట్స్ కానీ షేరింగ్ మనస్ కానీ అంటే శంకరాచార్య కూడా ఒక పర్పస్ చెప్తారు కదా, సత్సంగత్వి నిస్సంగత్వం, నిస్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వం నిశ్చలతత్వం, నిర్జలతత్వం, నిశ్చలచిత్తే నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. జీవన్ముక్తి. అంటే మనము సజీవ సాంగత్యం చేస్తూ ఉండడం వల్ల నిర్మోహత్వం వస్తుంది. అలా మనము నిష్కామ కర్మలుగా ఉండాలి అంటే ఏమీ తెలియకుండా కర్మని ఆశించకుండా, కర్మఫలాన్ని ఆశించకుండా ఉండలేము. మనం ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం ఉంటేనే దాన్ని మనము నిష్కామ కర్మలుగా తామరాకం నీటి బిందుగా ఉండగలము. నిష్కామ కర్మకి నువ్వు ప్రాక్టీస్ చేయాలి. మొట్టమొదటి రోజు నిష్కామ కర్మ రాదు. అది సకామ కర్మ దగ్గర నుంచి ఒక్కోటి చేసుకుంటూ వెళ్తే నీకు నిష్కామ కర్మ. అంతే. నిష్కామ కర్మ అంటే ఫలితం రాదు అని కాదు, ఫలితం వస్తుంది. దాని గురించి నువ్వు థింక్ చెయ్యొద్దు అని. నువ్వు ఆశించొద్దు, ఫలితం అని ఆశించొద్దు. అంటే నేను చదివాను, నాకు స్టేట్ ఫస్టే రావాలి అని నువ్వు అది మైండ్ లో పెట్టుకొని చదవక, నువ్వు నాలెడ్జ్ సంపాదించుకోవాలి అండ్ నువ్వు ఎగ్జామ్ రాయాలి, నీ పని నువ్వు కరెక్ట్ గా చేయాలి కాబట్టి నువ్వు చదువు. అది ఆయన చెప్పేది. అది కూడా మళ్ళీ నిష్కామ కర్మ అని చెప్పాను కదా అని చెప్పి, అంటే ఫలితం మీద నాకు ఆసక్తి లేదు అని చెప్పాను కాబట్టి నువ్వు ఎలా పడితే అలా చేయకూడదు, దాన్ని పర్ఫెక్ట్ గా చేయాలి అండ్ కంప్లీట్ గా చేయాలి. ఆయన ఏ పని చేసినా రెండు విషయాలు చెప్తారనమాట. ఏ పని నువ్వు చెయ్యి, పర్ఫెక్ట్ గా చెయ్యి అండ్ కంప్లీట్ గా చెయ్యి. చేసిన ప్రతిసారి నువ్వు ఇచ్చే ఫుల్ ఎఫర్ట్, నువ్వు కిందటిసారి ఇచ్చిన ఎఫర్ట్ కన్నా 0.001% అయినా బెస్ట్ గా ఇవ్వు అని చెప్పి చెప్తారనమాట. అదే చెప్తారు మొత్తం అన్ని శ్లోకాల్లో కూడా కొంచెం కొంచెంగా మనకి ఇన్క్లూడ్ అవుతూ మొత్తానికి లాస్ట్ కి ఆ పాయింట్ కి చేరుతాం అనమాట. రికార్డింగ్ ఆపేస్తున్నాం. ఓకే. అయితే